సేవ్ ఆర్టీటీ ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ మామిడిపట్టణం నందు సేవ్ ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణ కోసం ఐక్యమాదిక సమాజ ఆధ్వర్యంలో 100 గంటల నిరాహార దీక్షలు ఈరోజు 5వ రోజుకు చేరుకున్నాయి. అంటే 40 గంటలు పూర్తి చేశాం. ఈరోజు దీక్షా శిబిరానికి ముఖ్య అతిథులుగా అనంతపురం నుంచి అనంత ఆదర్శ అభ్యుదయ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షులు నాగరాజు గారు, జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓబులేష్ గారు, జై భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ రామాంజనేయులు గారు, దీక్షలో ఎంఆర్పిఎస్ నాయకులు లాలేప గారు పాల్గొని మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ ఐక్యమాదిక సమాజ్ 100 గంటల రిలే నిరాహార దీక్షలకు 5వ రోజు వరకు మద్దతు ప్రకటించిన ఉద్యమకారులకు, పార్టీలకు, ప్రజా సంఘాలకు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అలాగే ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏని తక్షణము రెన్యువల్ చేయాలి. ఆ డిమాండ్ 100 గంటలు పూర్తి అయ్యే వరకు ఐక్యమాదిక సమాజ్ నిరంతరంగా ఉద్యమం నిర్మిస్తుంది. తదుపరి కాలయాపన జరిగితే జిల్లా వ్యాప్త ఉద్యమాలకు కూడా పిలుపునిస్తున్నాం. ఈరోజు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం, మహిళల సంక్షేమం, పిల్లల యొక్క సేవింగ్స్ కావచ్చు, ఆర్థిక భరోసా, రాజకీయ భరోసా, సామాజిక భరోసా, అసలు కూడు నీడ ఫాదరు విన్సెంట్ ఫెర్రర్ గారు కల్పించడము ఈ రాయలసీమ జిల్లాల్లో ఒక మంచి వరము. అలాంటి వరాన్ని అగ్రవర్ణ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణ భావజాలం ఉన్న వ్యక్తులు కావచ్చు, అగ్రవర్ణ భావజాలం ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, ఎక్కడో ఒక మతలబు జరిగి ఆ ఎఫ్సిఆర్ఏని రద్దుపరిచేకి, ఆ ఎఫ్సిఆర్ఏ రాకుండా చేయడానికి బలంగా కంకణం కట్టుకున్నట్లు మా దృష్టికి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాయలసీమ జిల్లాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను బలంగా తయారు చేసి ఇళ్లల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళల్ని, వికలాంగులను, వృద్ధులను, వితంతువులను, ప్రజా సంఘాలను ఏకం చేసి సీమ వ్యాప్తంగా బందులు నిర్వహించడానికి, జాతీయ కార్యాలయాలు బందులు నిర్వహించడానికి, నిర్బంధించడానికి ఐక్యమాదిక సమాజ్ వివిధ సంఘాలతో సమాయత్తం చేస్తుంది, చైతన్యం చేస్తుంది, ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణము ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దీక్షా శిబిరానికి వచ్చిన జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.